హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు టైటిల్ వుడ్ అండ్ లేట్ చేయకుండా అయితే మనం అవతార్ ట్రైలర్ నుంచి సీన్ బై సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే మాట్లాడుకుందాం. ఈ సీన్లో విలన్గా భేటీ చూడొచ్చు. తనకు తన వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ ఏవా మమ్మల్ని కాపాడమని అడిగాం, తను పలకలేదని బాధలు అయితే చెప్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏవా మీద వీళ్ళకి నమ్మకం అనేది పోయిందని అర్థమవుతుంది. తర్వాత సీన్లో అంత హ్యాపీ మూమెంట్ అయితే చూపిస్తారు. అలాగే వీటిని కూడా చూస్తాం. అందులోనే నావీ పీపుల్స్ని చూడొచ్చు. ఇక్కడ స్పైడర్ని కూడా చూడొచ్చు మనం. ఇక్కడ మన హీరోకి గాయమై ఉంటుంది అండ్ దీని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ సీన్లో చూస్తే తను వాటర్లో అయితే ఉంటుందన్నమాట. ఇది క్లైమాక్స్ సీన్ కావచ్చు. తర్వాత సీన్లో అయితే 8 పెద్ద చేపలు అయితే బయటకు వస్తాయి. అంటే వీళ్ళంతా ఏదో మీటింగ్ అయితే పెట్టుంటారనమాట. ఈ సీన్లో విలన్గా భేటీ అయితే తన బటర్ఫ్లై పక్షితో అయితే ఎగురుతూ వచ్చేస్తుందన్నమాట. ఎక్కడంటే మన హీరో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని వేసేద్దామని అయితే వస్తుంది అనమాట. ఆ ప్లేస్ ఏంటో అది ఇదే. అండ్ ఇక్కడంతా పెద్ద విధ్వంసం అయితే జరుగుతుంది. ఇక్కడ హీరో ఎక్కడో వెళ్ళి పడతాడనమాట. అండ్ తన ఫ్యామిలీ కూడా ఎక్కడెక్కడో పోయి పడతారు. అది తర్వాత విషయం. ఇలా కింద మీద పడి పరుగెడుతూ ఉంటారు మన హీరో ఫ్యామిలీ అంతా. ఇక్కడ కూడా స్పైడర్ ఉంటాడు అనమాట. అండ్ ఈ సీన్లో కూడా మాస్క్ వేసుకుని ఉంటాడు. అండ్ ఈ సీన్లో స్పైడర్ చావుకి దగ్గరగా దేవుడి దగ్గర వెళ్ళి హాయ్ చెప్పేసి వస్తారనమాట వెనక్కి. అండ్ అది చూసిన మన విలన్ కా బేటీ షాక్ అయిపోతుందన్నమాట. అలానే హీరోని చూపిస్తూ హీరో కూడా భయంగానే అడుగుతూ ఉంటాడు, మనుషులు ఇక్కడ మాస్క్ లేకుండా బ్రతికితే గనక నావీ పీపుల్స్కి పెద్ద అపాయమే ఉంటుందని, కాబట్టి ఇలా అడుగుతూ ఉండొచ్చు. ఈ సీన్లో ఎరిగిన్ విలన్కా బట్ట వేషంలో అయితే అంటే విలన్స్ మేకప్లో అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు హీరోయిన్ ఏమైనా సంథింగ్ ఏదైనా తెలుసుకోవడానికి అయితే వెళ్ళి ఉండాలి, లేదా మరి ఇంకేదైనా అయి ఉండాలి. సంథింగ్ ఇష్ విషింగ్ రా బట్ట విలన్కా బేటీతో నెక్స్ట్ విలన్ కా బట్టగాడు కలిసిపోతాడనమాట. అండ్ ఇద్దరు కూడా మన హీరో ఫ్యామిలీని అయితే టార్గెట్ చేస్తారు. ఇది క్లైమాక్స్ ఫైట్ సీన్ కావచ్చు. ఇది స్పీచ్ సీన్ అనమాట. ఇందాక 8 చేపలు చిన్నారా, ఆ చేపల దగ్గర ఈ స్పీచ్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే గనక స్పైడర్ మాస్క్లో ఉంటాడు. ఇది క్లైమాక్స్ సీన్ కాకపోవచ్చు అనుకుంటే గనక కాదు, ఇది క్లైమాక్స్ సీనే. తనైతే బయట జీవించగలడు మాస్క్ లేకుండా, బట్ వాటర్లో కుదరదు కదా. సో అందుకే మన స్పైడర్కి అయితే ఆక్సిజన్ మాస్క్ని అయితే పెట్టారనమాట. ఇక్కడ మన హీరో తన పక్షి అయితే కలుస్తుందన్నమాట. అలాగే తన పక్షితోనే ఆ డ్రాగన్తోనే అయితే తను క్లైమాక్స్ బ్యాటిల్లో అయితే పాల్గొంటాడు అండ్ విన్ కూడా అవ్వచ్చు. అలాగే చూస్తే కనుక ఈ సీన్ అనేది కూడా క్లైమాక్స్ ఫైట్ సీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా సీన్ బై సీన్ ఎక్స్ప్రెషన్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.